ఇంట్లో ఉన్న బంగారం చూపించింది, లగ్జరీ లైఫ్ను వీడియోలో పెట్టింది, హోమ్ టూర్ అంటూ ప్రతి గదిని కెమెరాలో చూపించింది. అయితే అవే వీడియోలో ఆమెకు చివరికి లక్షల నష్టం మిగిల్చింది. మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ప్రతి వీడియో నిజంగా ఫాలోవర్లే చూస్తున్నారా? హోమ్ టూర్ అంటూ ఇంట్లోని ప్రతి మూల చూపిస్తే కనుక అది కంటెంట్గా మిగిలిపోతుందా, లేక ఎవరికైనా ఒక ప్లాన్గా మారుతోందా? రోజులాగే వీడియో తీశారు, రోజులాగే పోస్ట్ చేశారు, కానీ ఆ వీడియోలో కనిపించిన కొన్ని ఫ్రేమ్లు కొన్ని రోజుల తర్వాత అదే ఇంటి నిశ్శబ్దాన్ని చెదరగొట్టాయా? అసలు ఆ ఇంటిని గమనించింది ఎవరు? లక్షల నష్టాన్ని తీసుకొచ్చిన హోమ్ టూర్ ఘటనలు అసలు ఎక్కడ జరిగింది? లెట్స్ వాచ్. వ్యూస్ కోసం మొదలైన ఒక వీడియో చివరికి నిజ జీవితంలో భయానక రాత్రిగా మారింది. స్క్రీన్ ముందు కనిపించిన మెరుపులు కొద్ది గంటల్లోనే ఇంటి నిశ్శబ్దాన్ని చీల్చేస్తాయని ఆమె ఊహించలేదు. ప్రతిరోజులాగే ఆ రాత్రి కూడా ఆ ఇంట్లో అందరూ నిద్రపోయారు. బయట ప్రపంచానికి మాత్రం ఆ ఇల్లు కొత్తది కాదు. గదులు ఎక్కడున్నాయి, ఎంట్రన్స్ ఎలా ఉంది, విలువైన వస్తువులు ఎక్కడ పెట్టారో కూడా కొన్ని వీడియోల్లో కనిపించాయి. కెమెరా ముందు చూపించిన ప్రతిదీ ఎవరో ఒకరి మైండ్లో మ్యాప్లా సేవ్ అయిపోయిందని ఆ కుటుంబానికి తెలియదు. రాత్రి మరింత నిశ్శబ్దంగా మారిన తర్వాత కొందరు వ్యక్తులు ఇంట్లోకి అడుగుపెట్టారు. వారు తొందరపడలేదు, భయపడలేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడికి మొదటిసారి వచ్చిన వాళ్లా ప్రవర్తించలేదు. ముందే చూసిన ప్రదేశంలో నడుస్తున్నట్లుగా కదిలారు. మొదట కుటుంబ సభ్యులు పడుకున్న గదినే బయటనుంచి బంధించారు. ఒక్క కేక బయటికి రాకుండా, ఒక్క అడుగు కూడా బయటపడకుండా ప్లాన్ అమలు చేశారు. ఆ తర్వాత మొదలైంది అసలు వెతుకులాట. బంగారం, నగదు, విలువైన వస్తువులు ఒక్కొక్కటిగా తీసుకుంటూ వెళ్ళిపోయారు. అంతటితో ఆగలేదు. తమ జాడ బయటపడకుండా ఇంట్లో ఉన్న సీసీటీవీల వైపు తిరిగారు. కెమెరాలు చూస్తున్నాయని తెలిసినా వాటిని చూడకుండా చేసేలా యాంగిల్స్ మార్చేశారు. హోమ్ టూర్లు, డైలీ వ్లాగ్లు, లగ్జరీ లైఫ్ స్టైల్స్ వీడియోలు ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో కామన్. కానీ కొన్నిసార్లు అదే కంటెంట్ నేరస్తులకు గైడ్ మ్యాప్గా మారుతుందని మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటన మళ్లీ గుర్తు చేసింది. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లా మోహనీ గ్రామానికి చెందిన రచన గుర్జర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే యూట్యూబర్. తన ఇంటి వీడియోలు, హోమ్ టూర్లు, రోజువారీ జీవితం, ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులు, బంగారు నగలు చూపిస్తూ తరచూ కంటెంట్ పోస్ట్ చేసేది. ఇంటి బయట నుంచి లోపల గదుల వరకు వస్తువులు ఎక్కడ ఉంచారో కూడా కనిపించేలా కొన్ని వీడియోలు చేసింది. ఒక వీడియోలో బంగారం, నగదు కూడా చూపించినట్లు తెలుస్తోంది. అయితే ఆ వీడియోలే చివరికి ఆమె ఇంటికి ముప్పుగా మారాయి. ఉదయం లేచిన కుటుంబ సభ్యులకు మొదట ఏం జరిగిందో అర్థం కాలేదు. తలుపు తెరవటానికి ప్రయత్నించగానే అసలు విషయం బయటపడింది. వారు ఉన్న గదికే బయటనుంచి తాళం వేసి ఉంది. బయటకు రావటానికి ఇతరులకు ఫోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దర్యాప్తులో బయటపడిన అనుమానం మరింత షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలే ఈ చోరీకి క్లూస్ అయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఇంటి లోపలే నిర్మాణం, భద్రతా విధానం, విలువైన వస్తువులు అన్నీ ముందే కనిపిస్తే దొంగలకు పని సగం పూర్తయినట్లే. కెమెరా ముందు చూపించిన విలాసం కెమెరా ఆఫ్ అయిన తర్వాత ప్రమాదంగా మారితే, లైక్స్ కోసం చూపించిన సంపద ఎవరో కళ్ళలో లక్ష్యంగా మారితే, ఈ ఘటన ఒక్క ప్రశ్న మిగిల్చింది. మనం సోషల్ మీడియాలో పంచుకుంటున్నది జ్ఞాపకాలా, లేక మన ఇంటి సంపద గుట్ట? వ్యూస్ కోసం చూపించినటువంటి ప్రతి ఫ్రేమ్ ఎవరైనా గమనిస్తున్నారనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. సోషల్ మీడియాలో షేర్ చేసే కంటెంట్లో ఉత్సాహం ఎంత అవసరమో జాగ్రత్త కూడా అంతే అవసరమని ఈ ఘటన చెబుతోంది.